ఆ మధ్య బెంగళూరులోని ఇడ్లీని బ్యాన్ చేసినప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో కూడా వస్తుంది. ప్రపంచమంతా మొత్తం ప్లాస్టిక్ మయంగా మారిపోయింది. ఇంట్లో వాడే వస్తువుల నుంచి హోటల్స్ లో మనం తినే పేపర్ ప్లేట్స్ వరకు అంతా డేంజర్ గా మారింది. ఇదే ఇప్పుడు క్యాన్సర్ కు కారణమవుతుంది. బెంగళూరులో ఇడ్లీలో ప్లాస్టిక్ అవశేషాలు కనిపించడంతో అక్కడ ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేయడం మొత్తం దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారింది. అక్కడ ఇడ్లీ వాయా వేసేటప్పుడు వస్త్రంతో కాకుండా ప్లాస్టిక్ కవర్లో ఇడ్లీని వేస్తున్నారు. దీంతో ఆ వేడికి ప్లాస్టిక్ కరిగి దాని అవశేషాలు ఇడ్లీలోకి చేరిపోతున్నాయి. దీంట్లో ఇడ్లీలో అవశేషాలు కనిపిస్తున్నాయి. ఇది వెలుగులోకి రావడంతో ప్లాస్టిక్ కవర్లతో ఇడ్లీ వేయడాన్ని బ్యాన్ చేస్తూ కర్ణాటక సర్కార్ చర్యలు తీసుకుంది. అంతేకాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే రంగంలో దిగి పలు ప్రాంతాల్లో హోటళ్లు, ఇడ్లీ బండ్లపై దాడులు నిర్వహించారు. అంతేకాకుండా ఇడ్లీ శాంపిల్ను సేకరించి ల్యాబ్కు పంపించారు. ప్లాస్టిక్ షీట్లలో ఇడ్లీలు వేయడంపై విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని FSSAI కూడా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా ప్లాస్టిక్ ఇడ్లీ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. ప్లాస్టిక్ కవర్లతో ఇడ్లీ వేయడం వల్ల కార్సోజెనిక్ అనే పదార్థం ఏర్పడుతుంది. కార్సోజెనిక్ క్యాన్సర్ కారకం. అది ఆహార పదార్థాల ద్వారా మన శరీరంలోకి చేరితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. సో ఇడ్లీలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువయ్యే కొద్దీ మన క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నారు వైద్యులు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ అయిన ప్లాస్టిక్ ని బ్యాన్ చేసి ప్రజలు క్యాన్సర్ బారిన పడకుండా చేయాలంటున్నారు వ్యాపారులు. ఇక కస్టమర్ల వాదన మరో రకంగా ఉంది. ప్లాస్టిక్ వాడకం అనేది చాలా కామన్ అయిపోయింది. అది ప్రమాదకరమని తెలిసి కూడా ఎప్పుడో ఒకసారి ప్లాస్టిక్ పేపర్లతో తింటున్నాం కాబట్టి ఏం కాదులే అనే ఆలోచన వస్తుందంటున్నారు కస్టమర్లు.